వెల్కమ్ టు 5D మీడియా. ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి అది చూడండి. లేదు, ఒకరు అవుట్ ఆఫ్ రేసు, ఇద్దరే పోటీ. సో ఒకరు ఆటోమేటిక్గానే లేరు అసెంబ్లీకి, ఇద్దరు. ఒకరు ఇంకా డౌట్ ఉంది. సో ముగ్గురు ఎంతమంది టికెట్ వచ్చి అసెంబ్లీకి వస్తారో తెలియదప్ప. అయితే ముగ్గురు అయితే రారు. మళ్ళీ పక్క మీరొక్కరైనా గెలిచి అసెంబ్లీకి అని వస్తే నా జీవితంలో ఇంకా నెల్లూరు జిల్లాలో కూడా అడుగు పెట్టను. ఏదో రాజుల వంశంలో నుంచి పుట్టిన వ్యక్తే ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం మొక్కుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ప్రపంచంలో ఈ రోజు యేసు ప్రభువును కొలిసే వ్యక్తి కూడా గొర్రెల చావుడులో పుట్టిన వ్యక్తి. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితుడే. ఎట్లా అంటే ఈయన విసిరే సవాళ్ళు, ఈయన తొడగొట్టడాలు, ఈయన మాట్లాడే బూతులు, బండ బూతులు, వీటి ద్వారా ఈయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ వ్యక్తి అయ్యాడనమాట. జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఎలా ఫేమస్ అవుతారంటే వాళ్ళు చేసిన మంచి పనుల ద్వారా, ప్రజలకు వాళ్ళ దగ్గరగా ఉండే విధానం ద్వారా ఫేమస్ అవుతారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో బూతుల ద్వారా లేదా ఇట్లా విపరీత వ్యవహార శైలి అంటే విపరీత స్వభావాలు వ్యక్తీకరించడం, అనవసరమైన మాటలు మాట్లాడటం, ఇలాంటివి చేయడం ద్వారా కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో పాపులర్ అయిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో కూడా పాపులర్ అయిన వ్యక్తుల్లో ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకరు అనమాట. ఈయన నెల్లూరు నగరానికి చెందిన రూరల్ ప్రాంతం అంటే నెల్లూరు సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో. అక్కడ ఈయన పనిచేసిన అద్భుత పనితీరుకు గాను జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చి ఈయనకి అక్కడ టికెట్ ఇవ్వకోకుండా నరసరావుపేట నుంచి ఎంపీగా బరిలోకి దింపడం అనేది జరిగింది. సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఇక్కడ బీసీకి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నన్ను అక్కడికి పంపాడు జగనన్న అని ఈయన అక్కడికి వచ్చి ప్రకటించుకున్నాడు. అంటే ఇది నా నెల్లూరు నగరంలో నా వైఫల్యం కాదు, ఇది జస్ట్ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా బీసీకి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నన్ను ఇక్కడికి పంపాడని చెప్పి ఆయన సమర్థించుకున్నాడు. ఇంకా అయిపోయింది. నరసరావుపేట నుంచి వచ్చి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద ఎంపీగా పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత ఈయన మీటింగ్లు స్టార్ట్ చేశాడు, ప్రసంగాలు ఇంకా మామూలే బూతులు తిట్టడం, తొళ్ళగొట్టడం. ఈయన సవాల్ చేయనటువంటి లీడర్ అనేవాడు లేడండి మన రాష్ట్రంలో. అంటే ప్రముఖ లీడర్స్లో చెప్తున్నా. నెల్లూరు రూరల్కి సంబంధించిన ఎమ్మెల్యే అంటే గతంలో ఎమ్మెల్యే, ఇప్పుడు మళ్ళీ ఆయన ఎమ్మెల్యేకి గెలిచారు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద సవాల్ విసిరాడు. తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద సవాల్ విసిరాడు. తర్వాత మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద సవాల్ విసిరాడు. ఇక నారా లోకేష్ గారి మీద అయితే సవాలు విసరని నెలే ఉండదు. మీరు నెలలో ఒక ప్రెస్ మీట్ ఖచ్చితంగా లోకేష్ గురించి పెట్టేవాడు, లోకేష్ గారి గురించి. తర్వాత చంద్రబాబు గారి మీద సవాల్ విసిరాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద అయితే ఇతను వాడిన దుర్భాషలో, అసలు ఇతను వాడిన పదప్రయోగాలు అసలు అంతు లేదనమాట. అలాంటి సవాళ్ళు విసిరాడు పవన్ కళ్యాణ్ గారికి. ఇక తర్వాత చూసుకుంటే మీరు ఇట్లా అందరి నాయకుల మీద సవాలు విసిరాడు. అట్లాగే నరసరావుపేట ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయల మీద కూడా సవాలు విసిరాడు. ఇక్కడ కనుక మేము ఎన్నికల్లో నేను కనుక ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు. ఎట్లా చూసుకుంటే ఈయన విసిరిన సవాళ్ళకి లెక్కే లేదు. సరే, ఇంక ఈ సవాళ్ళన్నీ ఒకసారి పక్కన పెడితే రీసెంట్గా ఇప్పుడు వచ్చి ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈయన వచ్చి కలిసిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాలు వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మాలో లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీనివల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఆయన మీడియాలో మాట్లాడింది విన్నారు కదా, ఆయనలో ఏదో రియలైజేషన్ కనపడుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అది నిజంగా రియలైజేషనా లేకపోతే ప్రజలను తప్పుతో పట్టించడానికి అట్లా మాట్లాడుతున్నాడా అనేది మనకు ఫ్యూచర్లో అర్థమవుద్ది. కాకపోతే ఆయన మాట్లాడిన దాని ప్రకారం అయితే మాత్రం నేను మార్పు చెందాను, నిజంగానే మా మంత్రుల యొక్క మాట తీరు వల్లే ఇలా ఇంత ఘోరవాటం పాలయ్యారనే ఫీడ్బ్యాక్ వస్తుంది మాకు. కాబట్టి నిజంగా దానివల్లే కనుక ఓడిపోయాం అనేది నిజమైతే మేము అన్నీ మార్చుకుంటాము, ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము, మా జగనన్న బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పి ఇలా మీడియాలో మళ్ళీ వచ్చి కొంచెం ఆయన మాట తీరులో కూడా మార్పు వచ్చింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా తొడగొడతాడండి. అధికారం పోలీసులు అన్నున్నప్పుడు ఎవరైనా తొడగొడతాడు. అంటే ఇప్పుడు మాట్లాడే మాట అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేదు, వాడగొట్టారు కాబట్టి ఆయన మాట తీరులో మార్పు వచ్చింది. అంటే దాన్ని మనం నెగిటివ్గా తీసుకోవద్దు. అంటే ఆయన ఇంకా మళ్ళీ అట్టాగే బూతులు మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. కొంత అగ్రెసివ్నెస్ అనేది కొంత తగ్గితే అది పర్వాలా. మరీ గ్రౌండ్కి వచ్చేసాడు అనమాట, మరీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి మాట్లాడుతున్నాడు.
చూద్దాం ఇది మరి నటిస్తున్నాడా లేదా నిజంగానే ఆయనలో మార్పు చెందాడా ఏంటనేది రాబోయే రోజుల్లో మనకు అర్థమవుద్ది. ఇక ఈయన నరసరావుపేట ఎన్నికల్లో ఈయన ప్రయోగించిన టాక్టిక్స్ అంటే ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈయన ప్రయోగించిన టాక్టిక్స్ గురించి ఒకసారి చూద్దాం. అంటే ఈయన ఎంత తెలివి కలవడు అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ప్రసంగంలో ఏం మాట్లాడాడంటే, నేను గొర్రెలు కాసుకునే వాళ్ళ జాతికి చెందిన వాడిని అన్నాడు. ఇప్పుడు ఎవరో కూడా ఇప్పుడు మన సమాజంలో యాదవులకి ప్రముఖ స్థానం ఉంది. వాళ్ళు సమాజంలో మమేకమయ్యి అన్ని కులాలతో ఫ్రెండ్లీగా ఉంటారు యాదవులు అనేవాళ్ళు. మరి ఈయన డివైడ్ ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాడో నాకు అర్థం కాలేదు. అంటే అక్కడ యాదవుల ఓట్లు ఏమన్నా అధికంగా సంఖ్యలో ఉండుంటాయి కాబట్టి అవన్నీ గంపగుత్తుగా మనకే పడాలి అని చెప్పి అట్లా ఆయన కులాన్ని అక్కడ మెన్షన్ చేసుకోవడం. ఆల్రెడీ ఆయన పేరులోనే యాదవ్ అని ఉంది. ఆయన యాదవ్ అన్న విషయం అందరికీ తెలుసు, ఓటర్లకు కూడా. మరి మళ్ళీ దీన్ని ప్రసంగాల్లో ఎందుకు చొప్పించాడు అనేది మనకు అర్థం కాల. అది ప్రయోగించాడు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కూడా యాదవ వంశానికి చెందిన వ్యక్తే, నేను అదే వంశానికి చెందిన వ్యక్తి అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు యాదవ వంశానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. ఆయన యాదవ రాజవంశానికి చెందిన వ్యక్తి అని అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. కాబట్టి మరి ఆయన కొత్తగా వచ్చి మరి శ్రీకృష్ణుడు అని ఎందుకు ప్రయోగించాడు అనేది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఇప్పుడు క్రైస్తవుల ఓట్లు జగన్మోహన్ రెడ్డి వైపు ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ శాతంలో ఉంటాయనే ఒక బలమైన ఇది ఉంది కాబట్టి, అభిప్రాయం ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే ఏమనుకున్నాడో ఏంటో, శ్రీకృష్ణుడిని ప్రయోగించాను కదా మళ్ళీ క్రైస్తవుల ఓట్లు జగనన్న ద్వారా వచ్చే క్రైస్తవ ఓట్లు మనకు దూరం అవుతాయి అనుకున్నాడో ఏమనుకున్నాడో, మళ్ళీ అదే స్టేజ్ మీద ప్రపంచవ్యాప్తంగా అందరూ పూజించే యేసు ప్రభు కూడా గొర్రెల పాకలోనే పుట్టాడని చెప్పి ఆయనకు కూడా కులాలను ఆపాదించే ప్రయత్నం చేశాడు. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు వీళ్ళు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం నీళ్ళు ఇస్తాం లేకపోతే రోడ్డు వేస్తాం అని చెప్పుకోకుండా, నేను ఆ కులానికి చెందినవాడిని, నేను ఆ కులం గొప్పది కాబట్టి నేను ఆ కులంలో పుట్టాను, ఆ కులం నాది ఇది అని చెప్పి కుల ప్రయోగాలు చేస్తున్నారంటే మన సమాజం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకా కులాల ప్రయోగాలు, కుల ప్రస్తావనలు తెస్తున్నారంటే. ఇక తర్వాత ఇంకో విషయానికి వస్తే, ఆపోజిట్లో నరసరావుపేటలో మీరు లావు శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క ప్రసంగాలు కూడా చూడండి మీరు. ఆయన ఏం చెప్తున్నాడంటే అసలు పూర్తిగా వైరుధ్యం అనమాట. నేను ఇక్కడికి మంచినీళ్ళు తెస్తాను, తాగునీటి సమస్య లేకుండా చేస్తాను, పలానా రోడ్డు వేస్తాను, ఆయన ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నాడు. ఈయన ఆపోజిట్లో చూస్తే ఈ శ్రీకృష్ణుడు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, నేను ఈ కులంలో పుట్టాను అంటున్నాడు. అసలు ఈయన కులం ప్రయోగం చేస్తున్నాడు. అసలు అన్ని ఓట్లు అప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎంపీ క్యాండిడేట్లు అందరూ భారీ మెజార్టీతో గెలిచారు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన పనికి, ఆయన చేసిన వర్క్కి ఆయనకు వచ్చిన మెజార్టీ కొంత తక్కువైనా నా భావన. అంటే ఏంటంటే ప్రజల్లో ఇతను ప్రయోగించిన అస్త్రాలు కొంత పనిచేసినాయి కొంతమేర. అంటే ఇంకా అమాయకత్వం ఉన్న ప్రజలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఇతని మాటలను విశ్వసించి కొంత ఓటింగ్ అనేది బాగానే పడినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా ప్రజలు ఈ కులాల పేరు ప్రస్తావించే రాజకీయ నాయకుల్ని నిర్ద్వందంగా, ఈ కులాల పేర్లు ప్రస్తావించే రాజకీయ నాయకుల్ని నిర్ద్వందంగా నిరాకరించాలి, నిర్ద్వందంగా తరిమి కొట్టాలి. ఏ కులమైనా కానివ్వండి, కులాల పేర్లు ఎత్తకూడదు పబ్లిక్లో. కులం పేరు ప్రస్తావించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో నుంచి ప్రజలు తిరస్కరించారు. ఆయన ప్రసంగం స్టార్ట్ చేస్తే కమ్మకులం అని మొదలుపెట్టేవాడు. ఆ కమ్మకులం అని చెప్పి కమ్మకులానికి సంబంధించిన ఓట్ల శాతం మన రాష్ట్రంలో తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళ ప్రభావం సొసైటీ మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయ వృత్తిలో ఎక్కువ శాతం మంది వ్యవసాయ వృత్తిలో ఉంటారు. ఆ వ్యవసాయ వృత్తిలో వాళ్ళకి చేదోడు వాదురుగా మిగతా కులాలన్నీ కూడా వాళ్ళ దగ్గర పనిచేయడం, వారి చేదోడు వాదురుగా ఉండటం, ఇలా అన్ని కులాలతో ఈ కమ్మకులం అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఈయన ప్రయోగం చేశాడంటే ఈ కమ్మకులాన్ని మిగతా కులాలకు దూరం చేసి కనుక మనం రాజకీయం చేస్తే ఖచ్చితంగా మనం సఫలీకృతం అవుతాం అని చెప్పి ఒక ప్లాన్ వేసాడు. కానీ అది బెడిసి కొట్టింది. ఎందుకంటే మన వ్యవస్థలో ఈ కులాల ద్వారా మనం విజయం అంటే కొంత ప్రభావం అయితే సాధించవచ్చు. కులాన్ని చూపించి ఒక గ్రామ స్థాయిలో డివైడ్ తీసుకురావచ్చు, ఒక మండల స్థాయిలో ప్రయత్నం చేయొచ్చు. కానీ నియోజకవర్గాల స్థాయిలో లేదా రాష్ట్ర వ్యాప్తంగా లేదా జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులం మాత్రమే ప్రయోగించి పబ్లిక్ని డివైడ్ చేయాలనుకునే ప్రయత్నం అయితే అది సత్ఫలితాలను ఇవ్వదనేది మాత్రం ఇప్పుడు మనకి జరిగిన ఎలక్షన్లో జరిగినాయి. సరే, బ్యాక్ టు ది పాయింట్. ఇక అనిల్ కుమార్ యాదవ్ గురించి వస్తే, ప్రస్తుతం ఆయన మీడియాలో మాట్లాడిన దాని ప్రకారం అయితే ఆయనలో మార్పు చెందినట్లుగా మనకు అర్థమవుతుంది. సరే, ఆయన నటించకుండా నిజంగానే మార్పు కలిగితే మనందరం సంతోషపడవచ్చు దానికి. అంటే తప్పులు అనేవాడు ఎవరైనా చేస్తారండి, మనిషి అన్నవాడు తప్పులు చేయకుండా ఉండరు. కానీ ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పు గురించి మనకు మైండ్లోకి వచ్చినప్పుడు మనం బాధపడగలగాలి.
ఆ తప్పు మనం అనవసరంగా చేసామే అని ఒక రియలైజేషన్ కనుక మనలో ఉండాలి. ఆ రియలైజేషన్ లేకుండా, గిల్ట్ లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాం అనుకోండి, అలాంటి వ్యక్తులను క్షమించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈయన ఏంటంటే నేను మారాము, మేము రివ్యూ చేసుకుంటాం, మా వ్యవహార శైలి మార్చుకుంటాం అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఆయన మారాడని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.